నిజం తెలుసుకోవడానికి బూతులు తిట్టుకోవాల్సిన అవసరం ఉంది. బూతులు తిడుతున్నారంటేనే వాళ్ళకి నిజం తెలియదని అర్థం. వాళ్ళ గుంపును వాళ్ళు పోగేసుకునేటువంటి ప్రయత్నం తప్ప, బలం తప్ప నిజం కాదు అనేటువంటిది దాని సారాంశం. రాజ్యం ఎటువైపు ఉంటే అది గెలుస్తుంది. రాజ్యం ఇటువైపు ఇప్పుడు ఏం చేస్తుందంటే మొత్తాన్ని కన్సాలిడేట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తాం. మొత్తాన్ని కన్సాలిడేట్ ఎందుకు చేయాలి? ఇంకో మతం మీద భయం ఏర్పరిచి చేయాలి. ఆ మతం మన ఆక్రమించుకుంటుంది, ఈ మతం మన ఆక్రమించుకుంటుంది అని మనలో సహజంగా ఇంట్రెన్సిక్గా ఉన్నటువంటి భయాన్ని ఉపయోగించుకుని ఈ మతం మొత్తాన్ని యూనిఫై చేసి మెజారిటీ ద్వారా పరిపాలించాలని చెప్పి రాజ్యం ప్రయత్నిస్తాం. లైక్ దానికి టైం వచ్చినప్పుడు, ఈ హింస భరించలేని స్థితికి వచ్చినప్పుడు, ఇంకో గంట సేపు ఎక్కువసేపు మాడితే మీరు లేచిన కొట్టరు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత బీజేపీని కొట్టరు. మీరు ఇక్కడున్నటువంటి ప్రతి వాళ్ళు భయంకరమైన హంతకులు. మీకు తెలుసో తెలియదు, దారుణాతి దారుణమైన హంతకులు. పుట్టకముందే మీరు హంతకులు. సుమారు 100 నుంచి 200 కోట్ల స్పర్మ్స్లో ఒకళ్ళైన మీరు సపోజ్ కనీసం 100 కోట్లు అనుకుంటే 99,99,99,999 స్పర్మ్స్ని చంపేసి ఓడిచ్చేసి మీరెళ్ళి ఆండంతో కలిసి మీరు బతికారు. కానీ మీలో సహజంగా పోరాడి గెలిచే మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వం తర్వాత ఎంత అణిచివేయబడినా అది ఎదురు తిరుగుతూనే ఉంటుంది. బ్రూనోలో ఎదురు తిరిగింది, పెరియార్లో ఎదురు తిరిగింది, తిరుపతినేని రామస్వామిలో ఎదురు తిరిగింది, ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ఆ లక్షణం మనకుంది. కాబట్టి ఒకవైపు మనం ఒక సంఘ జీవులం ఎట్లాగో ఎదురు తిరిగే మనస్తత్వం కూడా ఉంది. ఇది అది కాదు కదా, ఇది కదా. మనకు చిన్నప్పుడు చందమామ కథల్లో కొడవటిగంటి కుటుంబరావు గారు సందర్భం అనుకుంటుంది. రాజుగారి మణిమలతో తిరుగుతున్నాడని చెప్పి ఒక పిల్లాడు వస్తాడు. ఆ పిల్ల మనస్తత్వం కూడా మనలో ఉంటుంది. అదే సైంటిఫిక్ టెంపర్. మతమేమో నాకు తెలుసు అని చెప్తుంది, సైన్స్ నాకు తెలియదు, ఇక్కడ వరకే తెలుసు, ఆ తర్వాత తెలియదు. ఈ గొప్పతనమే సైన్స్ నేను తర్వాత అడుగుస్తుంది. ఆ అసమర్థతే మతాన్ని పాతిపెడతాను. ఇప్పుడు ఎంతకీ మతం ఎక్కడుందనుకుంటున్నారు మీరు ప్రపంచంలో? ఇండియాలోనే ఉంది. మిగతా ఏ దేశాల్లోనూ మతం ఇంత దారుణంగా దుర్మార్గంగా లేదు. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హార్బర్స్ ఆల్ ద రిలిజియన్స్. అన్ని మతాలు ఉన్న వైరుధ్యమైనటువంటి మొజైక్ లాంటి గొప్ప ఇండియా అని చెప్తున్నారు. కాదు, అందరూ తూగుడితే ఉమ్మేసిన మొత్తం చెత్త పెంట అంతా వచ్చి మన ఇండియాలో పడి అన్ని మతాలు ఇండియన్స్ని దోచుకు నవ్వులకు తింటున్నాయి. ఇది కాకపోతే థియోక్రటిక్ దేశాలు ఉన్నాయి. మతమే రాజ్యంగా ఏర్పడినటువంటి దేశాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రశ్న లేదు, సమాధానం లేదు, ఏం లేదు. దబోల్కర్ ఒక్కళ్ళని కాదు, మనందరినీ కాల్చిపారేస్తాం. థియోక్రటిక్ స్టేట్స్. సైన్స్కి దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎప్పుడైతే 500 ఏళ్ల క్రితం సుమారు కింగ్ హెన్రీ పోవై నీ గొట్టం, నీ చర్చని నేను ఒప్పుకోవట్లేదు, నా చర్చ నేను పెట్టుకుంటాను అనగానే 100 ఏళ్లకే న్యూటన్ పుట్టాడు. ప్రపంచం మొత్తాన్ని తిప్పేశాడు. మతాన్ని ఒక వ్యక్తి ఒక అవసరం కోసం ఓడిస్తే సైన్స్ అక్కడి నుంచి పాతుకుంటా పెరుగుకుంటా వచ్చింది. ఇంకా దాన్ని ఎవరు ఆపలేకపోయారు. మతానికి సైన్స్కి ఉన్నటువంటి సంబంధం, క్యాథలిక్ చర్చి ప్రపంచంలో అధికారంలో తిరుగులేని అధికారంలో ఉన్నంతసేపు సైన్స్ అణిచివేయబడింది, ప్రశ్నించే గొంతులు అణిచివేయబడ్డాయి. కానీ ఇక్కడ వస్తుంది రాజ్యం. ఒక రాజు హెన్రీ 8 అనే అతను తనకిష్టం వచ్చిన అమ్మాయిని తను పెళ్లి చేసుకుంటే కాదని చెప్పి క్యాథలిక్ పోపు నీ పెళ్ళి రద్దు చేస్తున్నానంటే పోరా నిన్నే నేను రద్దు చేస్తున్నాను అన్నాడు రాజు. రాజు దగ్గర సైన్యం ఉంది, చర్చి కొలాప్స్ అయింది, ప్రొటెస్టెంట్ మతం అనే ఇంకో మతం వచ్చింది. ఒక రాజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న దాంట్లోంచి దాన్ని వ్యతిరేకిస్తే మతం పోయింది. ఎప్పుడు? రాజ్యం సపోర్ట్ లేనప్పుడు. చైనాలో అంత పెద్ద షాంఘైలో ఇంత చిన్న గుడి మాత్రమే ఎందుకుంది? రాజ్యం సపోర్ట్ లేదు కాబట్టి. వియత్నాంలో అంత డెవలప్ అయినటువంటి దేశం, మనకంటే చాలా ఎక్కువ డెవలప్మెంట్, మనకంటే పర్ క్యాపిటల్ PCI పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ వియత్నాం. క్రైమ్ రేట్ తక్కువ, స్త్రీ పురుష సమానత్వం ఎక్కువ, దేవుడు మాత్రం లేడు. బికాజ్ దెర్ ఇస్ నో స్టేట్ సపోర్ట్. రాజ్యాంగ యంత్రాంగం యొక్క సపోర్ట్ లేకుండా మతం బతకదు, డబ్బులు లేకుండా మతం బతకదు. దానికి ఉన్న గొప్ప బలం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి హెడ్ మెంటాలిటీ, గుంపు మనస్తత్వం. నలుగురితో పాటు నారాయణ అంటారు చూసారు, అందరితో పాటు జై అంటే పోలే. ఎందుకు ఇప్పుడు విత్తనంగా ఎదురు తిరిగి మాట్లాడి అందరినీ శత్రువులు చేసుకుని ఇదంతా నాకు అవసరమా? రామకృష్ణ గారు చేసినట్టు ఆయన ఏం సాధించారు, మనకెందుకు వీళ్ళందరితో తగాదా అనేటువంటి హెడ్ మనస్తత్వం, గుంపు మనస్తత్వం మానవుడికి ఎక్కువ. బికాజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. సైన్సు మతం దాని మధ్య ఉన్న వైరుధ్యం పొసగని మైత్రి గురించి మాట్లాడమన్నారు. అన్నతో నేను ఇందాకే చెప్పా, దానికి రాజ్యం అనేటువంటి దాన్ని కలిపితే కూడా దాని కంప్లీషన్ రాకపోవచ్చు అని. ఇది ఎందుకు చెప్పానంటే, ఒక 10 ఏళ్ల ముందు
సుమారు 10 ఏళ్ళు అయినట్టుంది. మా పాప ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేస్తాను. ఎంబీఏ చేస్తుంటే 2-3 నెలలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేది. హోమ్ సిక్నెస్ అంటాం కదా, ఆ ప్రతిసారి ఆ సింగపూరు, కోలాలంపూర్ మీదుగా ఏంటమో ఈసారి మార్చి వియత్నాం మీదుగా రమ్మన్నా. మామూలుగా మాట్లాడేటప్పుడు అనేసాను, అట్లాగే డాడీ అని చెప్పి టికెట్ కొనుక్కుంది. హడావుడిగా ఉన్నా. సర్జరీస్ అయ్యి వచ్చిన తర్వాత సాయంత్రం అదేంటి ఒక్కదాన్ని రమ్మన్నాను. వియత్నాంలో ఇప్పుడు ప్రెజెంట్ లా అండ్ ఆర్డర్ ఎట్లుందో మనకు తెలియదు కదా. గర్జించు వియత్నాం, గాండ్రించు వియత్నాం పాటలు పాడాము, రాసాం, బాగానే ఉంది. కానీ ఇవాళ వియత్నాం ఎట్లుందో మనకు తెలియదు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి తెలియదు. తెలియకుండా పాపను ఒక్కదాన్నే వియత్నాం రమ్మని చెప్పానని చెప్పి వెంటనే మళ్ళీ పాపకు ఫోన్ చేసి నాకు కూడా ఒక టికెట్ బుక్ చేయి, చెన్నై నుంచి హోచిమిన్ సిటీకి ఒక టికెట్ బుక్ చేయి. తను హోచిమిన్ సిటీకే బుక్ చేసుకుంది. మళ్ళీ రివర్స్ ఇద్దరం కలిసి వచ్చేద్దాం, నేను దిగే వరకు నువ్వు ఎయిర్పోర్ట్ దాటి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి. ఏం లేదు, పాప సేఫ్టీ కోసం. సరే వెళ్ళాం. ఆల్రెడీ బుక్ చేసేసింది రూమ్స్ అన్నీ. వారం రోజులు 10 రోజులు మొత్తం హనోయ్, హోచిమిన్ సిటీ అంతా తిరిగిన తర్వాత హనోయ్లో అంటే క్యాపిటల్లో మాకు ఒక డౌట్ వచ్చింది. అరే అన్నీ చూసాం, గుడి చూడలేదే ఇక్కడ. నెట్లో ఎత్తుకాం, అక్కడ కనిపించిన పెద్దవాళ్ళని అడిగాం, అక్కడ ఉన్న టూరిస్ట్ అడ్వైజర్స్ని అడిగాం. అసలు ఈ మొత్తం హనోయ్ సిటీలో అంటే వియత్నాం రాజధానిలో ఉన్న పెద్ద గుడి ఏదో చూపించమని చెప్పి మళ్ళీ జీపీఎస్ అది పెట్టుకుని ఎంతో దూరం లేదు, అంత 1.5 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏముందంటే ఒక బోధి చెట్టు, ఒక పెద్ద బోధి చెట్టు ఉంది, ఒక కాంపౌండ్ వాల్ ఉంది, ఒక చిన్న గది ఉంది. దాంట్లో కొన్ని సాంబ్రాణి కడ్డీలు, ఆరిపోయిన సాంబ్రాణి కడ్డీలు ఉన్నాయి. తలుపు మాత్రం తెరిచే ఉంది గేటు. సరే గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూ కట్టిన చెప్టా మీద కూర్చుని కౌరులు చెప్పండి. ఒక పెద్ద ఆయన, ఒక 70-80 ఏళ్ళు ఉన్న పెద్ద ఆయన కొంచెం వంగుతా నడిచి వచ్చి ఆశీర్వదించినట్టుగా సంకేతం ఇచ్చి లోపలికి వచ్చి పూజ చేస్తారా అని అడిగారు. వద్దులేండి నమస్కారం అని చెప్పాం. సరేలేండి అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని తలుపు దగ్గరికి వేసేసి వెళ్ళిపోయారు. ఇది ఏ దేశం? అమెరికా లాంటి అత్యంత బలమైన శత్రువుని, చైనా లాంటి అత్యంత బలమైన శత్రువుని, అది కమ్ముడేమీ యుద్ధం చేసింది, అది వేరే విషయం, ఎదుర్కొని పోరాడి గెలిచి నిలిచినటువంటి వియత్నాం. అక్కడేం లా అండ్ ఆర్డర్ సమస్య లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. దేవుడేమో ఇట్లా ఉన్నాడు, కుటుంబం ఎట్లా ఉంది. సాయంత్రం అయ్యేసరికి కొన్ని రోడ్లని ఖాళీ చేస్తారు, ట్రాఫిక్ వెళ్ళినవారు, వాటిని ఫుడ్ కోర్ట్స్ అంటారు. ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి భార్య, భర్త, పిల్లలు కలిసి వచ్చిన దాన్ని కొన్ని పదులు వాటిని చూసాం. అంటే నేను మా పాప కూడా కలిసి వెళ్ళాం కాబట్టి భార్య భర్త చక్కగా బీరు తెప్పించుకుంటారు, పిల్లలకి ఐస్ క్రీమ్ తినిపించుకుంటారు, వెళ్ళిపోతారు. బీరు తాగినంత మాత్రాన అల్లరి చేయాలని, రొచ్చు చేయాలని, రచ్చ చేయాలని లేదు. అది సంస్కృతిలో ఉంది. అంటే ఏమర్థం అవుతుంది? మతం లేని చాట సంస్కారం ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, ఆడ మగ సమానత్వం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కొట్లని స్త్రీలే నడుపుతున్నారు. కార్ల కంటే కూడా అక్కడ స్కూటీలు చాలా ఫేమస్. మన చైనా తయారీ స్కూటీలు చాలా ఫేమస్. స్కూటీ లేకుండా దాదాపు ఏ మనిషి ఉండరు అక్కడ. మనం రోడ్డు మీద ఒక స్కూటీ వేసుకుని వెళ్తా అంటే, లేకపోతే రోడ్డు మీద నుంచుని చూస్తే 60% స్కూటీలు నడిపేది స్త్రీలు. వాళ్ళకి దేవుడితో పనిలే, పెట్రోల్తో పని ఉంది. అంటే మతం లేకుండా జీవనం సాధ్యం అనే దానికి వియత్నాం ఒక చిరు ఉదాహరణ. వియత్నాం ఒకటే ఎట్లా ఉందా? లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో దాదాపు 200 నుంచి 250 కోట్ల మంది దేవుణ్ణి నమ్మట్లా, పట్టించుకోవట్లా. ఏది? అఫీషియల్గా దేవుణ్ణి నమ్మట్లా, పట్టించుకోవట్లా. మేము 4 ఫ్రెండ్స్ కలిసి చైనా వెళ్ళాం. బీజింగ్ వెళ్ళడానికి కుదరలేదు. హాంకాంగ్, గాంగ్జూ, షాంఘై వీటిని మాత్రం వెళ్ళి తిరిగి వచ్చాం. షాంఘై అంటే దాదాపు ప్రపంచ నగరాల్లో పెద్ద నగరాల్లో ఒకటి, చైనాలో అతిపెద్ద నగరం, రాజధాని కంటే పెద్ద నగరం. షాంఘై నగరంలో ఉన్న అతిపెద్ద గుడి సందర్శిద్దాం అని చెప్పి మొత్తానికి కనుక్కొని వెళ్ళాం. మన చార్వాక ఆశ్రమం అంత ఏరియాలో మంచి చెక్కతో తయారు చేసిన ఒక పెద్ద బిల్డింగు, దాంట్లో ఒక బుద్ధుడు బొమ్మ, ఒక 20 మందో 25 మందో బుద్ధిస్ట్ మాంగ్స్ అంటాం వాళ్ళు ఉన్నారు. మేము 4 ఫ్రెండ్స్ వెళ్ళాం. నేను, శ్రీరామ్ రెడ్డి, సీతారాము, ఆంజనేయులు 4 వెళ్ళాం. మా 4 కాక ఇంకో 10 మంది భక్తులు, టూరిస్టులు దాన్ని చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అమెరికా అబ్రహం లింకన్ క్యారియర్ని పంపిస్తే ఇంకో క్యారియర్ని చైనా పంపిస్తాం. మరి సైన్స్లో వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకి అవసరం లేని దేవుడు మనకెందుకు అవసరం అయ్యాడు? చైనా యొక్క సామర్థ్యాన్ని చూస్తే మనకు భయం. అందుకనే గల్వాన్లోయలో ఏం జరిగిందో చెప్పాం. అది అడిగితే దేశద్రోహాలు అంటాం. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ పాయింట్, సైన్స్కి మతానికి ఉన్నటువంటి ఇదేంటి? మీరు చారిత్రకంగా చూడండి, సైన్స్కి మతానికి ఒకటే తేడా. సైన్స్ నాకు తెలియదు అంటుంది, మతం నాకు తెలుసు అంటుంది. ఫండమెంటల్ డిఫరెన్స్. సైన్స్ నాకు తెలియదు అంటుంది, కానీ తెలుసుకుంటాను అంటుంది. మతం నాకు తెలుసు అంటుంది, నేను తెలుసుకోను అంటుంది. దీనికి
రావణ వధకాడి నుంచి, శంభూక వధకాడి నుంచి ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తే క్రిస్టియన్ మతంలో బ్రూనోని చంపిన కాడి నుంచి, గెలీలియోని, కోపర్నికస్ని చంపిన కాడి నుంచి ప్రతి చాట సైంటిస్ట్ నాకు తెలియదు అన్నాడు. తెలిసినంతవరకు చెప్పి ఆ పైన నాకు తెలియదు అన్నాడు. మతం మాత్రం నాకు అన్నీ తెలుసు అని చెప్తుంది. నా ఉద్దేశంలో, మనందరి ఉద్దేశంలో అన్నీ తెలిసిన వాడు ఎవడు ఉండడు, సాధ్యం కాదు. తెలవటం అంటే ఏంటి? వెళ్తాం ఆ టాపిక్లోకి వెళ్దాం. కానీ 800 కోట్ల మంది మానవులు 3 లక్షల సంవత్సరాలుగా ప్రయత్నిస్తే వచ్చినటువంటి జ్ఞానం మొత్తం ఏ ఒక్కళ్ళకి తెలియటానికి అవకాశం లేదు. ఇది సమాజ జ్ఞానం, సామాజిక జ్ఞానం. ఒకడెవడో కూర్చొని బైబిల్ రాస్తాను, దాని పేరేంటి, భగవద్గీత రాస్తాను, ఖురాన్ రాస్తాను, అందులో అన్నీ ఎట్లా ఉంటాయి, ఎట్లా సాధ్యం? బళ్ళు కట్టుకుని తిరిగేటువంటి ఆదిమ సమాజంలో ఉన్నటువంటి మనుషులు వాడికి తోసిన పిచ్చి వాడు రాస్తే ఆటంబాంబులు కనిపెట్టిన మనం సెల్ ఫోన్తో వీడియో తీస్తున్నారు. ఆయన కనీసం ఊహించనన్నా ఊహించగలిగారు. ఆ మాయాబజార్ సినిమా వచ్చినప్పుడు కనీసం ఇట్లాంటివి ఊహించారు. ఊహ వాస్తవం ఒకటి కాదు. సైన్స్ ఫిక్షన్ ఈజ్ నాట్ సైన్స్. కానీ సైన్స్ ఫిక్షన్ సైన్స్కి దారి చూపిస్తుంది. మరి సైన్స్కి మతానికి తేడా ఏంటి, వైరుధ్యం ఏంటి, ఒకదాని మీద ఒకదాని ప్రభావం ఏంటి, దేన్ని ఏం చేస్తుంది? సైన్స్ మతాన్ని చంపేస్తుంది, వెరీ క్లియర్. మతం సైన్స్ని చంపేస్తూనే ఉంది, చంపేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. బ్రూనో కాడి నుంచి, గెలీలియో కాడి నుంచి అందరూ ఉదాహరణలే. ఎందుకని? సైన్స్ ప్రశ్న వేయమంటుంది, తెలుసుకోమంటుంది. మతం తెలుసుకోవద్దంట. తెలుసుకుంటే నీకు ప్రయోజనం, నీ జాతికి ప్రయోజనం, నీ భవిష్యత్తుకు ప్రయోజనం, తర్వాత తరాలకు ప్రయోజనం. తెలుసుకోకపోతే పూజారికి ప్రయోజనం. అది ఏ మతంలో ఉన్న పూజారి అయినా సరే, మనం ఎంత అజ్ఞానులం అయితే, మనం ఎంత అసమర్థులం అయితే, మనం ఎంత చేతగాని వాళ్ళం అయితే, మనం ఎంత ఆలోచన రాహిత్యం మనకుంటే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి. ఈ ఒక్క కారణంతోనే మతం ఈ రకంగా ఉంది. మత ఆవిర్భావం ఎట్లా జరిగింది? మతం అనేది ఒక రకంగా ఒకరోజు వచ్చి పడిందా? లేదు, అట్లా పడలేదు. ఇది తెలుసుకోవాలంటే మతం ఆవిర్భావం తెలుసుకోవాలన్నా, సైన్స్ ఆవిర్భావం తెలుసుకోవాలన్నా కూడా ఈ 2 ఆవిర్భావాలకి మూలం ఒకటే. బొట్టనవేలుతో పరికరాన్ని పట్టుకోవటం, టూల్ని పట్టుకోవటం, టూల్తో నీకు కావాల్సింది చేసుకోవటం, చేసే ప్రక్రియల్లోంచి మానవుడికి కోతిలో లేని నియో ఫ్రంటల్ కార్టెక్స్ పెరగటం, ఆలోచన రావటం. ఆలోచన ఎట్లా వచ్చింది? పరికరాలతో పనిచేయటం ద్వారా వచ్చింది. ఆలోచన ఎట్లా వచ్చింది? భాష ద్వారా వచ్చింది. ఇన్ మై ఒపీనియన్, లాంగ్వేజ్ ఇస్ ద మీడియం ఆఫ్ థాట్. ఆలోచనకి మీడియం ఏమంటారన్నా? మాధ్యమం. లాంగ్వేజ్ ఈజ్ ద మీడియం ఆఫ్ థాట్. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లాంగ్వేజ్ ఈజ్ ద మీడియం ఆఫ్ థాట్ అని ఎందుకంటున్నాను? ఎట్లాంటిదంటే, అది నీళ్లు లేకుండా పడవని ఎట్లా ఊహించలేము, రోడ్డు లేకుండా కారుని ఎట్లా ఊహించలేము, గాలి లేకుండా విమానాన్ని ఎట్లా ఊహించలేము, భాష లేకుండా ఆలోచన ఎట్లా ఊహించలేము. గొర్రెలు అరిసినా, పిల్లులు అరిసినా, బర్రెలు అరిసినా ఇవన్నీ భాష కాదు, అరుపులు మాత్రమే. ఆలోచన నుంచి వచ్చేది మాత్రమే భాష. భాష ఉంటే మాత్రమే ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఇన్స్టింక్ట్ బేసిస్ మీద, అంటే బయాలజీ స్టూడెంట్స్కి అయితే తేలిగ్గా అర్థం. ఇన్స్టింక్ట్స్ బేసిస్ మీద వచ్చేటువంటి ప్రతిస్పందనలే తప్ప అరుపులు చాలా పరిమితమైనటువంటి ఎనలాగస్ అంటాం. ఆ అరుపులన్నీ ఎనలాగస్, కంటిన్యూస్గా ఉంటుంది. బ్యా అంటే ఒక అర్థం, బూ అంటే ఒక అర్థం, బీ అంటే ఒక అర్థం, 4 రకాలు. తల్లికి బిడ్డకి వాటిల్లో వాటికి సంపర్కం జరుపుకోవడానికి కావలసిన అతి ముఖ్యమైనటువంటి కొద్ది శబ్దాలు మాత్రమే చేయగలం. శబ్దాలు భాష కాదు. భాషలో శబ్దం ఉంటుంది. భాషలో శబ్దమే కాకుండా ఇది కూడా ఉంటుంది, చూసేది కూడా ఉంటుంది, విజువల్ ఇది కూడా ఉంటుంది, అంటే బాడీ లాంగ్వేజ్ అంటాం. ఇవన్నీ కలిపితే భాష. ఈ భాష, ఆలోచన పెనవేసుకుని ఉంటాయి. భాష నీరైతే ఆలోచన పడవ. ఈ భాష, ఆలోచన వచ్చిన తర్వాత ఏ జీవైనా ఏం చేస్తుంది? మా బయాలజిస్టులు అంటే వాళ్ళు కూడా ఆక్టోపస్ని దీన్ని పోలుస్తుంటారు. ఆక్టోపస్ కూడా చాలా తెలియగలది, ఏనుగు కూడా చాలా తెలియగలది. నో, ఆక్టోపస్ ఎంత తెలియగలదని మనం అనుకున్నా, ఏనుగు ఎంత తెలివైంది, ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందని మనం అనుకున్నా, మానవుడికి ఉన్నటువంటి యాబ్స్ట్రాక్ట్ థాట్ అంటే ఏంటి? ఇవాళ బస్సు మిస్ అయితే మనకు ట్రైన్ ఉందా లేదా అనే ఆలోచన యాబ్స్ట్రాక్ట్ థాట్. ఇది ఆక్టోపస్కి, బర్రెకి, గొర్రెకి, ఏనుగుకి దేనికి ఉండదు. యాబ్స్ట్రాక్ట్నెస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ థాట్. ఈ యాబ్స్ట్రాక్ట్నెస్ని మానవుడు అందుకున్న తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ ఏంటంటే ఏంటి అనే ప్రశ్న. ఈ వానేంటి, ఈ చెట్టేంటి, ఈ పొట్టేంటి, మేఘమేంటి, మెరుపేంటి, ఉరుము ఏంటి అనేటువంటి ప్రశ్న. ఇది ఎట్లా వస్తుంది అనే ప్రశ్న. ఎప్పుడైతే థాట్ యాబ్స్ట్రాక్ట్ లెవెల్కి చేరిందో, థాట్ అంటేనే యాబ్స్ట్రాక్ట్కి చేరిందో ప్రశ్న మొదలైంది. మీరు నన్ను అడిగారు, ఏదో ఒక సమాధానం అడిగారు. నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళబోతున్నా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోకి. అదే చాలా బాగుంటుంది. మీరు నన్ను ఏదో ప్రశ్న అడిగారు, దానికి సమాధానం నా దగ్గర తెలియదు. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాకు తెలియదు, కలిసి తెలుసుకుందాం అనేటువంటి ఆప్షన్ ఒకటైతే,
అజ్ఞాని, నోరు మూసుకో, నీకేమాత్రం తెలియదా, దేవుడు చేశాడు అనేది రెండో ఆప్షన్. వ్యక్తిగతంగా నాకు ఏది బలాన్ని ఇస్తుంది, సామాజికంగా ఏది బలాన్ని ఇస్తుంది? నాకు తెలియదు, తెలుసుకుందాం అంటే కలిసి ప్రయత్నం చేస్తాం, కలిసి ఆలోచిస్తాం, కలిసి ప్రయోగాలు చేస్తాం, కలిసి దాన్ని అభివృద్ధి చేస్తాం. అట్లా కాకుండా బుద్ధి లేనాడా ఈ మాత్రం కూడా తెలియదంటారా, హల్లెలూయా అని అరువు, అల్లాహు అక్బర్ అని అరువు, లేకపోతే ఇంకా ఇంతకంటే పిక్చర్లు ఉన్నాయి కదా, జై శ్రీరామ్ అని చెప్పారు. ఇట్లా అరిస్తే నిన్ను నోరు ముంచొచ్చు, నీ మీద ఆధిపత్యం చలాయించు. నాకు కూడా తెలీదు, తెలుసుకుందాం రా అంటే నేను పని చేయాలా, నాకేం లాభం లేదు, నువ్వు నా శిష్యుడిగా ఉండవు. అంతేకాదు నువ్వే నాకు గురువు కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి దీంట్లో. అందుకే ఎక్కువ మంది మనుషులు ఎంగాళమ్మ తల్లిని, చెంగాళమ్మ తల్లిని, వేప చెట్టుని, రావి చెట్టుని, తులసి మొక్కని పూజించడానికి కారణం ఏంటంటే ఆ ఆలోచన అంతటితో ఆపేయటం కోసం, ఆలోచన అంతకంటే ముందుకు వెళ్లకుండా చేయటం కోసం మతం ప్రతి క్షణం ప్రయత్నిస్తాను. ఆలోచన అంతకంటే ముందుకు తీసుకెళ్ళటానికి సైన్స్ ప్రయత్నిస్తాం. థాట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రయత్నిస్తూ ఉంది, డైరెక్ట్ ఫిజిక్స్ ద్వారా ప్రయత్నిస్తుంది, లాజికల్ మ్యాథమెటిక్స్ ద్వారా ప్రయత్నిస్తుంది. అయితే ఎక్కడ వెనకబడుతున్నాం అంటే మ్యాథమెటిక్స్, లాజిక్ అన్నాను కాబట్టి. మా బెస్ట్ మ్యాథ్స్ టీచర్ని అందరినీ 27 సంవత్సరాల నుంచి టీచర్గా అపాయింట్ అయిన కొత్తలో నేను అడిగే మొదటి మాట ఏంటంటే, అసలు ఎందుకు లెక్కలు చెప్తున్నావు అని అడుగుతుంది. అసలు ఎందుకు లెక్కలు చెప్తున్నావు? సో మెనీ టుక్ ఇట్ యాజ్ అన్ అఫెన్స్. బాధపడ్డారు మనసులో, ఏంటి అంటున్నారు సార్, అసలు లెక్కలు చెప్తున్నావు ఏంటి? నాకు ఇంత అనుభవం ఉన్న లెక్కల టీచర్ని. కంగారు పడకమ్మా, లెక్కలు ఎందుకు నువ్వు చెప్తున్నావు, వాళ్ళు ఎందుకు వింటున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎట్లాంటివి చెప్పడానికి ప్రయత్నిస్తారు? మీరు కొట్టుకెళ్ళారు అనుకోండి, 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 5 రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటే తిరిగి 5 రూపాయలు రావాలంటే మనకు లెక్కలు కావాలి కదా. చదువుకున్నాడు కూడా చేస్తున్నాడే, మీ తీరములు 10వ క్లాస్ తీరములన్నీ అప్పచెప్పలేనాడు కూడా పని చేస్తున్నాడే. ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళటానికి ఎంతసేపు టైం పడుతుంది, ఎంత స్పీడ్తో వెళ్తున్నావు అంటే ఆటో అలా కూడా చెప్తున్నాడే. ఈ లెక్కలేమీ ఆయన నేర్చుకోలేదే, మరి నీ లెక్కలేదు. లెక్కలు ఎందుకో తెలియకుండా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ చాలామంది పిల్లల్ని వేధిస్తే లెక్కలు చెప్పేస్తున్నారు. దట్ ఈస్ అన్సైంటిఫిక్, దట్ ఈస్ రిలీజియస్. లెక్కలు ఎందుకు నేర్చుకోవాలి, అల్జిబ్రా ఎందుకు నేర్చుకోవాలి, ట్రిగ్నోమెట్రీ ఎందుకు నేర్చుకోవాలి? బికాజ్ మ్యాథ్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నేచర్. ప్రకృతికి ఉన్నటువంటి భాష మ్యాథమెటిక్స్. ప్రకృతిని, మనసుని అనుసంధానం చేసే లాజిక్ మ్యాథమెటిక్స్. లాజికల్గా, తార్కికంగా, తర్కబద్ధంగా మనని ఆలోచింపచేసే దాంట్లో ఇంకా మన ముందుకు తీసుకెళ్లేది లెక్కలు. అందుకోసం లెక్కలు నేర్పుతున్నారు. ఆ సంగతి నేర్పే టీచర్లకే తెలియదు, నేర్చుకునే పిల్లలకి అసలు పసిపిల్లలకి అట్లా తెలుస్తుంది. కాబట్టి లాజికల్ సైన్స్ అనేటువంటి మ్యాథమెటిక్స్ని కూడా మనం ఒక మూసలో పోసేసి, ఒక మతం చేసేసి, బట్టి ఇచ్చేసి, బట్టి రాకపోతే చేతి మీద కొట్టి, చెయ్యి వెనక్కి తిప్పి కొట్టి మార్కులు తక్కువ వస్తే వాళ్ళని హింసిస్తారు. కాబట్టి ఈ 2 రకాల ధోరణులు ఇతర జీవుల్లో లేనియి, మనకంటే ముందు ఉన్నటువంటి చింపాంజీలు, గొరిల్లాలు, ఇతర నియాండరెంతల్స్ వీళ్ళందరిలో కూడా లేనియి మనలో ఉన్నది ఏంటంటే బొటన్ వేలు, టూల్ ఉపయోగించటం, బ్రెయిన్ డెవలప్ అవటం, దాంట్లోంచి లాంగ్వేజీ ఆలోచన అనేది రావటం. లాంగ్వేజీ ఆలోచన నుంచి తర్కబద్ధంగా ఆలోచించటం. తర్కబద్ధంగా ఆలోచిస్తే నష్టం కాబట్టి తర్కబద్ధంగా ఆకలిస్తే అన్నం తింటాం, ఆకలిస్తే సున్నం తినాం. పూజారి అయినా అదే తినాలి, పూజారి బాబు అయినా అదే తినాలి, పాస్టర్ అయినా అదే తినాలి, పాస్టర్ తాత అయినా అదే తినాలి, ముల్లా అదే తినాలి, ముల్లా మామ అదే తినాలి, పైగా బిర్యానీ కూడా కావాలి. వాళ్ళ నిజ జీవితంలో తర్కబద్ధంగానే, శాస్త్రీయంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళ ముడ్డి కిందకి నీళ్ళు వచ్చేసరికి, వాళ్ళ ఆధిపత్యం కిందకి నీళ్ళు వచ్చేసరికి సైన్స్ని అణిచేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది మానవ జాతి పుట్టినప్పటి నుంచి, అంటే మానవుడికి భాష వచ్చినప్పటి నుంచి, మానవుడికి ఆలోచన వచ్చినప్పటి నుంచి. లాంగ్వేజ్ ఈజ్ ద మీడియం ఆఫ్ థాట్ అన్నాం కాబట్టి అప్పటి నుంచి వైరుధ్యం సాగుతూనే ఉంది. ఈ సాగే క్రమంలో ఎక్కువ మంది మెదళ్ళు తక్కువగా పనిచేస్తాయి కాబట్టి, తక్కువగా పనిచేసే మెదళ్ళని తేలిగ్గా అధీనంలోకి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడగమంటే ఇది మాట్లాడేది తప్పు, 100 బాణాలు వచ్చేస్తాయి. ఈ బాణాలను ఎదుర్కోవడం చాలా కష్టం. అందరూ హల్లెలూయా అని అరవండి అంటే అరవడం తేలిక. అందుకుని వాళ్ళు గెలుస్తూ వచ్చారు. మళ్ళీ వాళ్ళ బలమే వాళ్ళ బలహీనత కూడా అయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మొన్నే కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాలో ఒక పెద్ద చర్చిని క్లోజ్ చేసేస్తున్నారు. ఆస్ట్రేలియా అంటేనే 90% పైన క్రిస్టియన్స్ ఉండేటువంటి దేశం. ఆ చర్చిని క్లోజ్ చేసేస్తున్నారు. చర్చిని క్లోజ్ చేసేస్తున్నాం, ఎవరిని ఎలా వేస్తున్నాం కొనుక్కోండి అని చెప్పి పాట కూడా జరిగింది. ఆస్ట్రేలియాలో చాలా పెద్ద చర్చిల్లో ఒక చర్చ్. ఎందుకని? దానికి డబ్బులు లేవు, ఎవడు వచ్చి అక్కడ ఇవ్వట్లా డబ్బులు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొటగనిస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మన మోడీ గారు వెళ్ళి శ్రీరాముడి గుడి కట్టినట్టు అట్లా చర్చికి ఎక్కడ డబ్బులు రావట్లా, చర్చి మూతపడతాం. ఎప్పుడైతే ఏ ప్రార్థనా స్థలానికి డబ్బులు రావో ఆ ప్రార్థనా స్థలం మూతపడుతుంది. ఏ ప్రార్థనా స్థలానికి డబ్బులు రావు? సింపుల్, జనాలు ఆదరించకపోతే డబ్బులు రావు. ఎప్పుడు వస్తాయి? లోకల్ ఎమ్మెల్యే గారు 10 మందితో వచ్చి రిబ్బన్ కట్ చేస్తేనే
అక్కడ దేవుడికి దిక్కు. ఎప్పుడైతే సమాజం ఒక దశ దాటి సాంకేతిక టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయిపోయిందో, అరే రాకరాకొచ్చే వీకెండ్ వెళ్ళి అందులో ఆదివారం వెళ్ళి బోర్ని అక్కడ హలోలుయ అంటే ఆడవటం ఏంది, ప్రతిరోజు అదే కదా, ప్రతివారం అదే కదా, 10 తరము అదే కదా, వద్దు చెరువుటికి వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటా, ఫిష్ లైన్ అంటారు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి ఏదో చూస్తా, లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ని పిలిచి బీరు కొట్టుకుంటూ కూర్చుంటా, ఏదో ఒకటి చేస్తా. కానీ చర్చ్ కదా. చర్చెస్ ఆర్ ఫాలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చర్చెస్ ఆర్ ఫాలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మన చర్చికి లేదా మతానికి సైన్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మతానికి సైన్స్కి ఉన్నటువంటి సంబంధం, క్యాథలిక్ చర్చి ప్రపంచంలో అధికారంలో, తిరుగులేని అధికారంలో ఉన్నంతసేపు సైన్స్ అణిచివేయబడింది, ప్రశ్నించే గొంతులు అణిచివేయబడ్డాయి. కానీ ఇక్కడ వస్తుంది రాజ్యం. ఒక రాజు హెన్రీ 8 అనే అతను తనకిష్టం వచ్చిన అమ్మాయిని తను పెళ్లి చేసుకుంటే, కాదని చెప్పి క్యాథలిక్ పోపు నీ పెళ్ళి రద్దు చేస్తున్నానంటే, పోరా నిన్నే నేను రద్దు చేస్తున్నాను అన్నాడు రాజు. రాజు దగ్గర సైన్యం ఉంది, చర్చి కొలాప్స్ అయింది, ప్రొటెస్టెంట్ మతం అనే ఇంకో మతం వచ్చింది. ఒక రాజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న దాంట్లోంచి దాన్ని వ్యతిరేకిస్తే మతం పోయింది. ఎప్పుడు? రాజ్యం సపోర్ట్ లేనప్పుడు. చైనాలో అంత పెద్ద, షాంఘైలో ఇంత చిన్న గుడి మాత్రమే ఎందుకుంది? రాజ్యం సపోర్ట్ లేదు కాబట్టి. వియత్నాంలో అంత డెవలప్ అయినటువంటి దేశం, మనకంటే చాలా ఎక్కువ డెవలప్మెంట్, మనకంటే పర్ క్యాపిటల్ PCI పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ వియత్నాం, క్రైమ్ రేట్ తక్కువ, స్త్రీ పురుష సమానత్వం ఎక్కువ, దేవుడు మాత్రం లేడు. బికాస్ దెర్ ఇస్ నో స్టేట్ సపోర్ట్. రాజ్యాంగ యంత్రాంగం యొక్క సపోర్ట్ లేకుండా మతం బతకదు, డబ్బులు లేకుండా మతం బతకదు. దానికి ఉన్న గొప్ప బలం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి హెడ్ మెంటాలిటీ, గుంపు మనస్తత్వం. నలుగురితో పాటు నారాయణ అంటారు చూసారు, అందరితో పాటు జై అంటే పోలే. ఎందుకు ఇప్పుడు విత్తనంగా ఎదురు తిరిగి మాట్లాడి అందరినీ శత్రువులు చేసుకుని, ఇదంతా నాకు అవసరమా? రామకృష్ణ గారు చేసినట్టు ఆయన ఏం సాధించారు, మనకెందుకు వీళ్ళందరితో తగాదా అనేటువంటి హెడ్ మనస్తత్వం, గుంపు మనస్తత్వం మానవుడికి ఎక్కువ. బికాస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. నువ్వు అన్నం లేకుండా బతకగలం, కానీ సొసైటీ లేకుండా బతకలేవు. మన బ్రహ్మారెడ్డి గారు చెప్పేటప్పుడు నీకు 5,000 కోట్లు ఇస్తాను, చంద్రమండలం మీద బతుకుతావా? పసిఫిక్ సముద్రంలో నీకు ఒక ఓడ గట్టిచ్చిస్తాను, అక్కడ బతుకుతావా? 5 లక్షల కోట్లు ఇచ్చినా బతకవు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఈ సోషల్ యానిమల్ అవటంలో ఒక బలం ఉంది, ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతే గుంపు మనస్తత్వం. ఆ గుంపు మనస్తత్వమే మతానికి పునాది. అయితే మీరు ఇక్కడున్నటువంటి ప్రతి వాళ్ళు భయంకరమైన హంతకులు, మీకు తెలుసో తెలియదు, దారుణాది దారుణమైన హంతకులు. పుట్టకముందే మీరు హంతకులు. సుమారు 100 నుంచి 200 కోట్ల స్పర్మ్స్లో ఒకళ్ళైన మీరు, సపోజ్ కనీసం 100 కోట్లు అనుకుంటే, 99,99,99,999 స్పర్మ్స్ని చంపేసి ఓడిచ్చేసి మీరెళ్ళి ఆండంతో కలిసి మీరు బతికారు. కానీ మీలో సహజంగా పోరాడి గెలిచే మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వం తర్వాత ఎంత అణిచివేయబడినా అది ఎదురు తిరుగుతూనే ఉంటుంది. బ్రూనోలో ఎదురు తిరిగింది, పెరియార్లో ఎదురు తిరిగింది, తిరుపనేని రామస్వామిలో ఎదురు తిరిగింది, ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ఆ లక్షణం మనకుంది కాబట్టి ఒకవైపు మనం ఒక సంఘ జీవులం ఎట్లాగో ఎదురు తిరిగే మనస్తత్వం కూడా ఉంది. ఇది అది కాదు కదా, ఇది కదా. మనకు చిన్నప్పుడు చందమామ కథల్లో కొడవటిగంటి కుటుంబరావు గారు సందర్భం అనుకుంటుంది. రాజుగారి మణిమలతో తిరుగుతున్నాడని చెప్పి ఒక పిల్లాడు వస్తాడు. ఆ పిల్ల మనస్తత్వం కూడా మనలో ఉంటుంది. అదే సైంటిఫిక్ టెంపర్. మతమేమో నాకు తెలుసు అని చెప్తుంది, సైన్స్ నాకు తెలియదు, ఇక్కడ వరకే తెలుసు, ఆ తర్వాత తెలియదు. ఈ గొప్పతనమే సైన్స్ నేను తర్వాత అడుగుస్తాను. ఆ అసమర్థతే మతాన్ని పాతి పెడతాను. ఇప్పుడు ఎంతకీ మతం ఎక్కడుందనుకుంటున్నారు మీరు ప్రపంచంలో? ఇండియాలోనే ఉంది. మిగతా ఏ దేశాల్లోనూ మతం ఇంత దారుణంగా దుర్మార్గంగా లేదు. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హార్బర్స్ ఆల్ ద రిలీజియన్స్. అన్ని మతాలు ఉన్న వైరుధ్యమైనటువంటి మొజైక్ లాంటి గొప్ప ఇండియా అని చెప్తున్నారు. కాదు, అందరూ తూగుడితే ఉమ్మేసిన మొత్తం చెత్త పెంట అంతా వచ్చి మన ఇండియాలో పడి అన్ని మతాలు ఇండియన్స్ని దోచుకు నవ్వులకు తింటున్నాయి. ఇది కాకపోతే థియోక్రటిక్ దేశాలు ఉన్నాయి. మతమే రాజ్యంగా ఏర్పడినటువంటి దేశాలు ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రశ్న లేదు, సమాధానం లేదు, ఏం లేదు. దబోల్కర్ ఒక్కళ్ళని కాదు, మనందరినీ కాల్చిపారేస్తారు. థియోక్రటిక్ స్టేట్స్. సైన్స్కి దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎప్పుడైతే 500 ఏళ్ల క్రితం సుమారు కింగ్ హెన్రీ పోవై నీ గొట్టం, నీ చర్చిని నేను ఒప్పుకోవట్లేదు, నా చర్చి నేను పెట్టుకుంటాను అనగానే 100 ఏళ్లకే న్యూటన్ పుట్టాడు. ప్రపంచం మొత్తాన్ని తిప్పేశాడు. మతాన్ని ఒక వ్యక్తి ఒక అవసరం కోసం ఓడిస్తే సైన్స్ అక్కడి నుంచి పాతుకుంటా పెరుక్కుంటా వచ్చింది. ఇంకా దాన్ని ఎవరు ఆపలేకపోయారు. అదే మన తక్షశిల యూనివర్సిటీ గురించి, దీని గురించి చాలాసార్లు మనం విన్నాం. కానీ చిన్నప్పుడు చందమామ కథలు గుర్తు చేసుకోండి. ఒకప్పుడు బాగ్దాద్ నుంచి ఒక వర్తకుడు వచ్చాడుతో మొదలయ్యేది కథ. ఏంటి భారతదేశానికి బాగ్దాద్కి ఉన్నటువంటి ఆ సంబంధం?
కల్చరల్ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు. ఎందుకని బాగ్దాద్ ఓట్టమాన్ ఎంపైర్లో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి సాంస్కృతిక వైజ్ఞానిక కేంద్రం. ఇవాళ రాద్దెబ్బలో కుప్పలు తోడేళ్ళు తొండలు తప్పేం లేవు, కానీ 700-800 ఏళ్ల క్రితం అది ఒక వైజ్ఞానిక కేంద్రం. అక్కడే యూనివర్సిటీస్ ఉండేవి, అక్కడే లైబ్రరీస్ ఉండేవి, అక్కడే పార్క్స్ ఉండేవి, అక్కడే అగ్రికల్చర్ ఉండేది, అక్కడే డిబేట్స్ ఉండేవి, చర్చలు ఉండేవి, తాత్విక చర్చలు ఉండేవి. అట్లాంటి బాగ్దాద్ని, అతని పేరు మర్చిపోయాను, ఒక ముల్లా మ్యాథమెటిక్స్ ఈజ్ ఈవిల్ అన్నాడు. మ్యాథమెటిక్స్ ఈజ్ ఈవిల్, లెక్కలు దెయ్యం, సైన్స్ దెయ్యం అని చెప్పి తేల్చాడు. సైన్స్ని అడ్డంగా నరికేశాడు. ముల్లాల ఆధిపత్యం వహించారు. ముల్లాల ఆధిపత్యం వహించిన తర్వాత అక్కడ సైన్స్ చచ్చిపోయింది. అక్కడ సైన్స్ చచ్చిపోయిన తర్వాత ఏమైంది? ఆ ప్రాంతం మొత్తాన్ని అమెరికా నమిలేస్తారు. మనలో సైన్స్ చనిపోయినా కూడా అంతే జరుగుతుంది. పోపు ఆధిపత్యంలో ఉన్నంతకాలం యూరోప్లో కూడా సైన్స్ గెలవలేదు. సైన్స్ గెలుస్తున్నటువంటి ఓట్టమాన్ ఎంపైర్లో ఉన్నటువంటి ఒక ఆధిపత్యం ఉన్నటువంటి ఒక ముల్లా సైన్స్ నేరం, సైన్స్ని దేవుడు ఒప్పుకోడు అని చెప్పి ఎప్పుడైతే చెప్పి అధికారంలో ఉన్నటువంటి వల్ల ఎప్పుడైతే చెప్పి తీర్మానించాడో ఫినిష్. ఒక అంధకార యుగంలోకి ముస్లిం ప్రపంచం నెట్టబడింది. ఒక్క మనిషి చేసినటువంటి ఆ దీంతో ఇటు ఒక మనిషి చేసింది, మతానికి వ్యతిరేకంగా చేస్తే సైన్స్ గెలిచింది, సైన్స్కి వ్యతిరేకంగా ఒక మనిషి చేస్తే మతం గెలిచింది. దాని భవిష్యత్తు ఏంటి, దీని భవిష్యత్తు ఏంటని మనం అంచనా వేసుకుంటే మనం ఎటువైపు నుంచోవాలనే దానికి మనకు పెద్ద సమస్య ఉంటుంది. కానీ ఈ రెండూ కూడా రాజ్యం చేసినాయి అనేది పాయింట్. అటు మతాన్ని గెలిపించినా, ఇటు సైన్స్ని గెలిపించిన, ఈ రెండిట్లో దేన్ని గెలిపించినా రాజ్యం మాత్రమే గెలిపించింది. రాజ్యం అంటే ఆయుధం, రాజ్యం అంటే హింస, రాజ్యం అంటే డబ్బు, ఇవన్నీ కలిసినటువంటి రాజ్యం. ఇవన్నీ లేనటువంటి సాధారణ పౌరులను ఎటువైపు తీసుకెళ్ళాలి అనుకుంటే అటువైపు తీసుకెళ్తారు. చైనాలో అదే జరిగింది. మతం చచ్చిపోయింది. మతం చచ్చిపోవడంతో పాటు డెమోక్రసీ కూడా చచ్చిపోతాం. ఆ ప్రమాదాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అనంగీకారాన్ని, డిబేట్ని యాక్సెప్ట్ చేయని పరిస్థితిలోకి రష్యా, చైనా వెళ్తాం. కాబట్టి వీటిల్లో తప్పులు లేవని కాదు, వాటిల్లో మాత్రమే తప్పులు ఉన్నాయి కాదు అని కాదు. సైన్స్ లక్ష్యం ఏంటంటే ప్రతి క్షణం ప్రయోగం చేయటం, మంచిదాన్ని స్వీకరించడం, చెడ్డదాన్ని వదిలేయటం సైన్స్ స్వభావం. అంతే. ప్రతి దాన్ని, తప్పుదాన్ని నేను నమ్మాను కాబట్టి, నా పూర్వీకులు నమ్మారు కాబట్టి నేను నమ్ముతాను, అట్లాగే చేస్తాను, దానికోసం చచ్చిపోతాను, దానికోసం చంపేస్తాను అనేది మతం. ఈ మతం సైన్స్ లేకుండా ఒక గంట కూడా బతకలేదు. అది అన్నం తిందు, సున్నమే తింటుంది. వాళ్ళు పెంకులు అడుగుతారు, డబ్బులు అడుగుతారు, హార్డ్ క్యాష్ అడుగుతారు. వెంకటేశ్వర స్వామి వాడు పేరే ఒడ్డి కాసులు వెంకటేశ్వర స్వామి. దేవుడికి డబ్బులు ఎందుకండి? దేవుడి లడ్డూల్లో నెయ్యి కలుపుతుంటే, నెయ్యిలో ఏదో కలుపుతుంటే ఏదో ఒకటి అది గెలిపాడిన ఒకడు, కాదు ఇది గెలిపాడిన ఒకడు, అది వాళ్ళ తగాదాలు అట్ట ఉంచితే ఏదో ఒకటి ఇది గెలిపారుగా, కలపకూడదు ఉంది. దాన్ని రక్షించుకోలేని వెంకటేశ్వర స్వామి మనకిచ్చిన లడ్డూని మనకి ఇంటికి వస్తే మురికి వాసన కొడతా అంటే దాన్ని రక్షించలేని వెంకటేశ్వర స్వామి మనం రక్షిస్తాడా? కామన్ సెన్స్ ఏనా అది? డబ్బు. మన సాయిబాబా ఎందుకునంత ఫేమస్ అయ్యాడు? మన ఫేమస్ దీపక్ చోప్రా పీస్ఫుల్ లివింగ్ ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఎందుకున్నాడు? స్త్రీని తాకని మోడీ ఎఫ్స్టీన్తో ఏం పని? ఇది మళ్ళీ ఇంకో అంశం, ఇంకో చర్చలోకి వెళ్తుంది. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. అంటే ఇవాళ మనకున్న టాపిక్లో అది అంశం కాదు కాబట్టి ఎందుకని సర్వకాల సర్వావస్థల యందు మానవజాతి ఇట్టాగే ప్రవర్తించింది, దాని వెనకాల ఒక బయాలజీ ఉంది. అది వ్యక్తులు తప్పుగా కూడా నేను తీసుకుని దాని వెనకాల ఒక బయాలజీ ఉంది, ఒక ఎకనామిక్స్. దాన్ని అట్లా ఉంచి బేసికల్గా మతం గెలిచిన చాట సైన్స్ ఓడిపోయింది, సైన్స్ గెలిచిన చాట మతం ఓడిపోయింది. రాజ్యం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచారు. కాబట్టి మనం ఒత్తిడి చేయాల్సింది, గెలవాల్సింది రాజ్యాన్ని. రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటే తప్ప మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం రాదు. మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం కావాలని మనం అడుగుతున్నాం. దేవుడా, వాళ్ళు వారణాసిలో యూనివర్సిటీ స్థాపించారు. ఏ యూనివర్సిటీలో మీకు ఐడియా ఉందా? భూత వైద్యం యూనివర్సిటీని స్థాపించారు. భారతదేశంలో 2026లో ఒక 2 ఏళ్ల క్రితం స్థాపించిన భూత వైద్య యూనివర్సిటీ ఉంది, జ్యోతిష్యం యూనివర్సిటీ ఉంది. జ్యోతిష్యాన్ని గురించి ఒక చిన్న మాట, 16 ఏళ్ల వయసు అప్పుడు చేసిన పని. ఆ వయసు పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళు క్వశ్చన్స్ వేస్తే ఇష్టపడతాను. నేను అప్పుడు తెనాలి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉండేవాడిని. ఒక జ్యోతిష్యుడు వచ్చి ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుని సర్వకాల అన్నీ చెప్పేస్తానని చెప్పి 3 రోజులు ప్రచారం జరుగుతుంటే మాకు ఇసుకెత్తింది. మా బ్యాచ్ ఒక 10-15 మంది కుర్రాళ్ళు ఉంది. సరే 10 అంటే 10 అనుకుని వెళ్ళాం. 5 రూపాయలు ఎంతో ఫీజు కట్టాను కింద రిసెప్షన్లో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి. అందరం పొలవమంట రూమ్కి వెళ్ళాం, నమస్కారం పెట్టాం. ఏంట్రా అబ్బాయిలో ఎందుకు వచ్చారన్నాడు. జ్యోతిష్యం చెప్పించుకోవాలి, కూర్చోండి రా అన్నాడు. ఆయనకు అప్పుడు 40-45 ఏళ్ళు ఉంటాయి. ఆయననే అందం, పెద్ద ఆయన కదా. కూర్చోండి అన్నాడు. అందరం కింద బాసి పెట్టేసి కూర్చున్నాం. ఆయన నవారు మంచం కాదు, మడత మంచం మీద ఆయన పొరిపేసుకుని బాసి పెట్టేసుకుని జంజాలు, ఫోటోలు, గిటోలు, దేవుడి బొమ్మలు అన్నీ పెట్టుకుని కూర్చున్నాడు. చెయ్యవరా, ఎవరు చెప్పించుకుంటారంటే నేనే అన్నా. చెయ్యవరా అన్నాడు. ఇచ్చా, పైకి కిందగా ఇది చేయ కదరా, ఇది చెయ్యవరా అన్నాడు.
అది ఇచ్చా. పైకి కిందకంత ఇప్పుడు నీకేం కావాలరా, ఏం తెలుసుకుంటా ఉన్నాడు. ఇందాక సార్ చెప్పారు కొన్ని పదాలను ఎడిట్ చేయాల్సి వస్తుంది అని. ఆ ఎడిట్ చేయాల్సిన పదాలు ఆయనతో ఎడిట్ చేయటం ఎందుకు, నేనే ఎడిట్ చేసుకుని విషయం అయితే ఇది, వాడిన భాష వేరుగానే విషయం అయితే ఇది. నిన్ను ఇప్పుడు నేను తంతానని నా చేతుల్లో రాసి ఉందా లేదా, అది ఒక్కటే పాయింట్. నేను నిన్ను ఇప్పుడు తంతాను అని ఉందా నా చేతుల్లో లేదా, పరిస్థితి ఆఫ్ ఇండియా వాడికి అర్థమైపోయింది. 2 నిమిషాలు ఒకటే ప్రశ్న. నేను ఆ మడత మంచం మీద కూర్చున్నాను, వాడు కింద కూర్చున్నాడు. అడిగింది ఒకటే ప్రశ్న, ఎందుకు చేస్తున్నావు పని, మోసం ఎందుకు చేస్తున్నావు? కొట్టలేదు, క్షమించేసాం. 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలైనా క్షమించేసాం. కొట్ల, ఎందుకు చేస్తున్నావు మోసం? నాకు చదువు రాదు, నాకు ఆస్తి లేదు, పశువులాగా నేను కూడా మనిషినే కాబట్టి పిల్లలు ఉంది, పిల్లల్ని కనేసా, వాళ్ళకి ఆకలేస్తాను, నాకు మోసం చేయడం తప్ప ఇంకేం చేత కాదు. మరి నేను ఎట్లా బతకను? ఏం చెప్పాలో మాకు అర్థం కాల. సరే ఏమో మాకు తెలియదు, మేమైతే తెనాల్లో ఉన్నాం, నువ్వు తెనాలి రావద్దు, నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి. తెనాలి రావడానికి వెళ్ళలేదు, చదువుకో వెళ్ళిపోయాడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తెనాలి నుంచి. మొత్తం ప్రపంచంలో ఉన్న ఏ జ్యోతిష్కుడినైనా ఈ ఒక్క ప్రశ్నతో, ప్రొవైడెడ్ రాజ్యం బలం మీ వైపు ఉండాలి, లేకపోతే సత్యసాయిబాబా ఆశ్రమంలో హత్యకు గురైన 6గురులో ఒకళ్ళం అవుతాం. బలం మీ వైపు ఉంచుకుని ఒక్క ప్రశ్న వేయండి, తాత్వికంగా ఓడిపోతుంది, సైన్సే గెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా మనం వెళ్తే చాలాసేపు పడుతుంది. కానీ ఫండమెంటల్ విషయం మనకు తెలిసింది మొత్తం కరెక్ట్ అని నమ్మించడం ఒకటైతే, స్కెప్టికల్ రీజనింగ్ ద్వారా, స్కెప్టికల్ క్వశ్చనింగ్ ద్వారా ఇది తప్పెందుకు కాదో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత చెప్పిన నా మీదే ఉంటుంది. ఇది తప్పని నేనంటా రుజువు చేసుకోవాలి, ప్రయోగం ద్వారా రుజువు చేసుకోవాలి, అది శాస్త్రం చెప్తుంది. దాని ద్వారానే ఈ మైక్ వచ్చింది, ఆ కెమెరా వచ్చింది, ఈ కుర్చీ వచ్చింది, ఆ ప్లాస్టిక్ కుర్చీ వచ్చింది, ఈ టెంట్ వచ్చింది. అసలు మొత్తం మన జీవితం అంతా దాని మీదే బేస్ అయి నడుస్తాం. అందుకనే శాస్త్రజ్ఞులు ఇప్పుడు కొట్టుకోరు, మాట్లాడుకుంటారు. శాస్త్రవేత్తలు ఇది పనిచేస్తుందా పనిచేయదా అని మాట్లాడుకుంటారు. మరి ఈ మతవాదులు కొట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు. నిజం తెలుసుకోవడానికి బూతులు తిట్టుకోవాల్సిన అవసరం ఉంది. బూతులు తిడుతున్నారంటేనే వాళ్ళకి నిజం తెలియదని అర్థం. వాళ్ళ గుంపును వాళ్ళు పోగేసుకునేటువంటి ప్రయత్నం తప్ప, బలం తప్ప నిజం కాదు అనేటువంటిది దాని సారాంశం. రాజ్యం ఎటువైపు ఉంటే అది గెలుస్తుంది. రాజ్యం ఇటువైపు ఇప్పుడు ఏం చేస్తుందంటే మొత్తాన్ని కన్సాలిడేట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తాం. మొత్తాన్ని కన్సాలిడేట్ ఎందుకు చేయాలి? ఇంకో మతం మీద భయం ఏర్పరిచి చేయాలి. ఆ మతం మన ఆక్రమించుకుంటుంది, ఈ మతం మన ఆక్రమించుకుంటుంది అని మనలో సహజంగా ఇంట్రెన్సిక్గా ఉన్నటువంటి భయాన్ని ఉపయోగించుకుని ఈ మతం మొత్తాన్ని యూనిఫై చేసి మెజారిటీ ద్వారా పరిపాలించాలని చెప్పి రాజ్యం ప్రయత్నిస్తాం. లైక్ దానికి టైం వచ్చినప్పుడు, ఈ హింస భరించలేని స్థితికి వచ్చినప్పుడు, ఇంకో గంట సేపు ఎక్కువసేపు మాడితే మీరు లేచినని కొట్టరు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత బీజేపీని కొడతారు. సహజం, ఎవరికైనా భరించడం కష్టం. ఆ టైం వచ్చే లోపల దాన్ని ఒక గైడెన్స్లో ఒక దానికి ఒక దిక్కు దశ నేర్పడం కోసం మనలాంటి వాళ్ళం ప్రయత్నించాలి. ఈ రోజుకి ఈరోజు జరగకపోవచ్చు, కానీ ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అంతా ఒక అడుగుతో మొదలవుతుంది. దీని మీద నేను మాట్లాడటం కంటే నాకు ఇష్టం ఏంటంటే, పిల్లలను చూసి ఇందాక చాలామంది పిల్లలు చాలా కోపంతో ఊగిపోతూ ఉద్రేకంగా ఉన్నారు. 30 ఏళ్ళ కంటే కింద. ఐ ఇన్వైట్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా క్వశ్చన్స్ అబౌట్ దట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్గా ఉంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా అడగచ్చు ఫర్ ద బెనిఫిట్. చిన్నపిల్లలకి అర్థం కావడం కోసం రకరకాల కోణాల నుంచి ప్రశ్నిస్తే, అంగీకరించి ఊరుకోకుండా ప్రశ్నిస్తేనే సైన్స్ పెరుగుతుంది. ప్రశ్నించకపోతే అసలు మన నాస్తిక